హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి. టేస్టీ క్యారెట్ హల్వా సూపర్గా ఉంటుందండి. దానికి కావాల్సింది చూద్దామండి. క్యారెట్, చక్కెర, జీడిపప్పు, యాలక్కాయలు, ద్రాక్ష, పాలు. ఫస్ట్ క్యారెట్ అంతా ఇట్లా తీసేసుకోవాలండి, పైన పొట్టంతా. తర్వాత స్టవ్ వెలిగించి బౌన్ పెట్టుకొని దాంట్లో కొంచెం మనం క్యారెట్కి అంతకి సరిపడా మాత్రమే నెయ్యి పోసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను జీడిపప్పు, ద్రాక్ష అయితే నెయ్యిలో ఫస్ట్ వేయించేసుకొని పక్కగా తీసి పెట్టేసుకుంటానండి. ఇవి ఇట్లా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. నేనైతే కేజీ క్యారెట్ తీసుకున్నానండి. కేజీ క్యారెట్కి మనకి 1/2 కేజీ చక్కెర అయితే సరిపోతుందండి. ఎక్కువగా మనం దాంట్లో చక్కెర వేయవసరం లేదు. మా పిల్లలు క్యారెట్ తాలింపు అంటేనే పారిపోతారండి, అస్సలు తాలింపు అంటే తినరు. ఇట్లా చేస్తే మటుకి ఏం మాట్లాడరండి, టేస్ట్గా తినేస్తారు. మనకి ఏదో ఒక విధంగా పిల్లలకి పెట్టడమే కదండి కావాల్సింది. ఈ క్యారెట్ ఇట్లాంటివి మనం ఎట్లా కొన్నా సరే పెట్టాలండి పిల్లలకి. చాలా మంచిది కదా ఈ ఫుడ్, మనకి పెట్టాలి. అందుకే నేను హల్వా లాగా చేసేస్తున్నానండి. చూడండి, ఇట్లా మనం దీన్ని ఏమి నీళ్ళల్లో ఉడకపెట్టడం అట్లా చేయవసరం లేదు. 2 టీ స్పూన్లు నెయ్యి వేసాం కదండి. చూడండి, కలర్ మారిపోయింది. బాగా కలర్ మారిపోయి అది మగ్గిపోయిందండి. అప్పుడు మనం అదంతా మగ్గినాక 1 కేజీకి నేనైతే 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి పాలు. అవి కాచిన పాలండి. కాచి చల్లార్చుకున్న పాలని నేను దీంట్లో పోసుకున్నాను. 1 గ్లాస్ పోసి మళ్ళీ 1/2 గ్లాస్ పోసాను. ఆ పాలల్లో మిగతా ఏమన్నా కొంచెం పచ్చిదనం అట్లా ఉంటే అది కూడా ఉడికిపోతుంది. చూడండి, ఇట్లా మొత్తము పాలన్నీ దగ్గర పడిపోయినాయి. హల్వా కూడా మనకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు పాలన్నీ దగ్గర పడిపోయి ఆ క్యారెట్ అంతా బాగా గుజ్జుగా అయిపోయినప్పుడు మనం ఈ 1/2 కేజీ చక్కెర అనేది కేజీకి 1/2 కేజీ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. నేను కరెక్ట్గా 1/2 కేజీ తీసుకున్నాను. చూడండి, ఇట్లా ఆ చక్కెర కూడా వేసేసి మొత్తం క్యారెట్ అంతా ఇట్లా వేసుకోవాలి. దీంట్లో మనము ఏమి వృధాగా ఏం వాడలేదండి. మనకి అన్నీ పనికొచ్చేవే ఉన్నాయి ఇందులో. మనమైతే క్యారెట్ని ఫస్ట్ ఉడకపెట్టకుండా ఇట్లాగే నెయ్యిలో ఇట్లా మగ్గపెట్టేసి చూడండి, ఇప్పుడు హల్వా లాగా అయిపోయింది కదండి మొత్తం. చూడండి, టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ హల్వా అనేది. పిల్లలకి ఇవి కప్పలు వేసి ఇచ్చేసామనుకోండి ఏం మాట్లాడరండి, ఇంకా కొంచెం ఏమంటారు. కేజీ చేసేసుకుంటే మనకి అయిపోతుంది, మళ్ళీ చేసుకోవచ్చు ఫ్రెష్గా. మనం నిల్వ కూడా ఇట్లాగే ఫ్రిడ్జ్లో లేకుండా ఒక 10 రోజులు 15 రోజులు ఇట్లాగే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం యాలక్కాయల పొడి వేసేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసేసుకోవడమేనండి. హల్వా అయితే రెడీ అయిపోయింది. ఆ చక్కెరలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయే వరకు ఉంచుకుంటే చాలండి. దించే ముందు 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని అంతేనండి, ఇట్లాగొస్తే సరిపోతుంది హల్వా. టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బౌల్లో పెట్టేసుకోవడమే. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఎంత బాగా వచ్చిందో హల్వా. టేస్టీ క్యారెట్ హల్వా అయితే నేను టేస్ట్ చేసేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.